As you're aware, we awarded our honorary fellowship, which is the highest recognition we as a society can give, to 4 new honorary fellows: Akira Miyauchi, who has served us and is an endocrine surgeon, Jean Moore, and Raghu Pilarisetti, who's a breast surgeon from India, but Martin Waltz from Germany, and they were awarded honorary fellowships of our society. The honorary fellow is Dr. Raghu Ram Pilarisetti, OBE. He's amongst the most foremost surgeons in the Asia-Pacific region. He has revolutionized breast cancer in India through a series of innovative measures. He established South Asia's first purpose-built comprehensive breast healthcare center, founded a charitable foundation to raise awareness of the disease nationwide, implemented South Asia's largest population-based screening program in southern Indian states of Telangana and Andhra Pradesh, and this landmark initiative is currently being rolled out nationwide through the Government of India's National Health Mission. He conceived the idea of bringing together surgeons practicing breast surgery in India under one platform, and was the driving force behind the formation of the Association of Breast Surgeons of India, which has been celebrating 13 positively eventful years, founder, honorary secretary 2011 to 13, and president to 2017. He's also inspired by the Honourable Prime Minister of India's Digital India Dream, who developed the world's first breast health mobile phone app in English and 11 commonly spoken Indian languages, making women across the nation more aware about the importance of early detection in a country where the subject is considered to be a taboo, and so far has been downloaded by hundreds of thousands of people all across India. It is with great respect, and we are honoured to have Dr. Raghu Ram Pilarisetti, OBE, as an honorary fellow of the International Society of Surgery. Dr. Raghu Ram Pilarisetti.
కిమ్స్ ఉషాలక్ష్మి బ్రెస్ట్ డిసీజెస్ సెంటర్ వ్యవస్థాపక డైరెక్టర్ డాక్టర్ రఘురాంకు అరుదైన గౌరవం లభించింది. 122 సంవత్సరాల చరిత్ర కలిగిన అంతర్జాతీయ శస్త్రచికిత్స సమాఖ్య ISS గౌరవ్ ఫెలోషిప్ను ఆయన స్వీకరించారు. భారత ఉపఖండం నుంచి ఈ అత్యున్నత గౌరవాన్ని పొందిన అతి పిన్న వయస్కుడు, ఏకైక శస్త్రచికిత్స నిపుణులుగా డాక్టర్ రఘురాం నిలిచారు. కౌలాలంపూర్ కన్వెన్షన్ సెంటర్లో జరిగిన 50వ గోల్డెన్ జూబ్లీ వరల్డ్ కాంగ్రెస్ ఆఫ్ సర్జరీ ప్రారంభ వేడుకల్లో డాక్టర్ రఘురాం గౌరవ ఫెలోషిప్ అందుకున్నారు. మలేషియా నెగ్రీ సెంబిలెన్ రాష్ట్రం ముఖ్య శాసకుడు, రాయల్ కుటుంబ సభ్యుడైన ముహరీజ్ ఫెలోషిప్ను అందించారు. బ్రెస్ట్ క్యాన్సర్ వైద్యుడిగా డాక్టర్ రఘురాం చేసిన సేవలు ఎనలేనివని అంతర్జాతీయ శస్త్రచికిత్స సమాఖ్య అధ్యక్షుడు ప్రొఫెసర్ చెంగ్ హర్ కొనియాడారు. ఈ అరుదైన గౌరవాన్ని తన తల్లికి, భారతదేశానికి అంకితమిస్తున్నానని డాక్టర్ రఘురాం తెలిపారు. హైదరాబాద్లోని కిమ్స్ ఉషాలక్ష్మి బ్రెస్ట్ వ్యాధుల చికిత్సా కేంద్రం డైరెక్టర్ డాక్టర్ పి రఘురాంను ప్రతిష్టాత్మక పురస్కారం వరించింది. మలేషియాలోని కౌలాలంపూర్లో ఇంటర్నేషనల్ సొసైటీ ఆఫ్ సర్జరీ అండ్ కాలేజ్ ఆఫ్ సర్జన్స్ ఆఫ్ మలేషియా ఆధ్వర్యంలో డాక్టర్ రఘురాంను ఇంటర్నేషనల్ సొసైటీ ఆఫ్ సర్జరీ గౌరవ ఫెలోషిప్తో సత్కరించారు. 122 సంవత్సరాల చరిత్ర గల ఈ సంస్థ చరిత్రలో భారత్ నుంచి ఈ అత్యున్నత గౌరవం పొందిన అతిపిన్న వయస్కుడు డాక్టర్ రఘురాం కావడం విశేషం. వరల్డ్ కాంగ్రెస్ ఆఫ్ సర్జరీ స్వర్ణోత్సవాల సందర్భంగా ఈ అవార్డును బహుకరించారు. 30కి పైగా దేశాల నుంచి 1500 మంది సర్జన్లు ఈ సదస్సులో పాల్గొన్నారు. పశ్చిమ మలేషియాలో నెగ్రీ సెండిలన్ రాష్ట్ర పాలకులు టువాంకు మొహారిజ్ ఈ పురస్కారాన్ని డాక్టర్ రఘురాంకు బహుకరించారు. భారత్లో రొమ్ము క్యాన్సర్ చికిత్సలో నూతన ఒరవడులను ప్రవేశపెట్టినందుకు గుర్తుగా ఈ అవార్డును బహుకరిస్తున్నట్టు ఇంటర్నేషనల్ సొసైటీ ఆఫ్ సర్జరీ తెలిపింది. కాగా 25 ఏళ్ల తన వైద్య వృత్తిలో డాక్టర్ రఘురాం ఎన్నో అవార్డులు అందుకున్నారు. 2015లో పద్మశ్రీ, 2016లో డాక్టర్ BC రాయ్ జాతీయ పురస్కారం కేంద్ర ప్రభుత్వం ఆయనను గౌరవించింది. వీటితో పాటు ఎన్నో ప్రతిష్టాత్మక అంతర్జాతీయ సంస్థల నుంచి డాక్టర్ రఘురాం పలు గౌరవ ఫెలోషిప్లు అందుకున్నారు. ఈ సందర్భంగా డాక్టర్ రఘురాం మాట్లాడుతూ అత్యున్నత పురస్కారాన్ని అందుకున్నందుకు హర్షం వ్యక్తం చేశారు. ఈ పురస్కారాన్ని మాతృభూమికి అంకితం చేస్తున్నానని తెలిపారు.